ఈ ద్వారా నన్ను గెలిపించి మళ్ళీ మీరు కూడా నిలబెట్టుకున్నాను. ఆ ప్రభు యొక్క మహిమ అనుకోండి, లేకపోతే ఆయన కృప అనుకోండి, నా మీద కానీ మీ అందరి నుంచి మీ ద్వారా నాకు ఆశీర్వాదాలు ఇప్పించి మళ్ళీ ఈ స్థలంలో నిలబెట్టిన ప్రభుత్వం మరొకసారి శిరస్సు వచ్చి నమస్కారం. ఇక రాబోయే క్రిస్మస్ని కొద్ది రోజులు రాబోతుంది. ప్రతి మనిషి సంతోషంగా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. మరి ఆ పండుగ సందర్భంగా మన కుటుంబాలు అందరూ చాలా బాగుండాలి, సంతోషంగా ఉండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం కూడా బాగుండాలి. అందరి కోసం ప్రార్థించే పెద్దలంత కాలం మనకందరికి కూడా ఎటువంటి ఆపద కాదు, మనం అందరం కూడా సంతోషంగా ఉండగలుగుతాం. ఎందుకంటే నిత్యం మన గురించి పెద్దలందరూ వేదికలున్న పెద్దలందరూ కూడా ప్రార్థిస్తుంటారు, పూజిస్తుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. కాబట్టి సర్వే జన సుఖినోభవంతు అన్నట్టు వాళ్ళ పూజలు ఫలించి మనందరినీ కూడా క్షేమంగా వాళ్ళ పూజలు వస్తాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, జాకబ్ గారి ప్రోగ్రాం ఎప్పుడు ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఆయనకు వస్తుంది. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా ఆయనకు వస్తారు. ఎందుకంటే వారి ప్రోగ్రాం అంటే మీ అందరితో కలిసే అవకాశం దొరుకుతుంది. నేను ఇక్కడికి వస్తాను. కాబట్టి మరొకసారి మిమ్మల్ని కల్పించే అవకాశం కల్పించే జాకబ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, అందరి మాతలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.